సార్ అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం సార్? ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశం ఏంది సార్ అంటే ఇన్ కేసు స్టార్ట్ అయితే అప్పుడు ఎలాంటి చర్చలు జరిగితే బాగుంటుంది? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. మెయిన్ ఈ కచ్చ రాజకీయాలు మానుకుంటే రాష్ట్రం బాగుపడుద్ది. ఇది అసలు మాకు నచ్చట్లా, ఈ పరిస్థితి నచ్చట్లా. యువత ఈ దేశంలో ఉండడానికి కూడా ఇష్టపట్టాలా. ఎందుకంటే ఈ నీచ రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా చిరాకేస్తూ ఉంది. అసలు పిల్లల్ని మేమే పంపించేస్తున్నాం, వెళ్ళిపోండి అమ్మా. ఇప్పుడు మా పిల్ల ఆస్ట్రేలియా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, వెళ్ళిపోండి అమ్మా అని మేమే చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ భవిష్యత్తు లేకుండా పోతుంది. నీచ రాజకీయాల మూలంగా వాళ్ళు కూడా కలుషితం అయిపోతున్నారు. పద్ధతి ఏం బాగా ఇది. ఇప్పుడు మనం ఓట్లేయండి అని చెప్పి తెగ ప్రాపకాండ చేస్తారు. ఏంటి ఓట్లేసి ఏం చేయాలి? ఓట్లేసి ఒక్కడ సరిగ్గా పార్టీలో నిలబడుతున్నారా చెప్పండి? ఎవడు అవసరం వాడికి ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి. నాయకులకే నిజాయితీ లేనప్పుడు మమ్మల్ని నిజాయితీగా ఉండమంటే ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏం లేదు. ముందు నాయకులు నిజాయితీగా ఉండండి, ఉంటే దేశం బాగుపడుద్ది. మనం మాట్లాడితే అమెరికా ఎమ్మడబట్టం, అమెరికాకి వెళ్ళి కూర్చోవడం, నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడుక్కుదేనే బదులు నీ దేశాన్ని ఎందుకు డెవలప్ చేసుకో? మన పిల్లలు అక్కడ పోయి బతకాల్సిన అవసరం ఏంటి? గొప్ప భూగర్భ సంపద ఉంది, రత్నగర్భ మన భారతదేశం. ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. బయటికి తీసి దాని మీద ఇండస్ట్రీ పెట్టుకోమంటే అవి తీసుకెళ్ళి వాళ్ళకి అమ్ముకోవటం, వీళ్ళకి అమ్మటం, ఎవరికాడ కోట్లు సంపాదించుకుంటే ఇంకేందమ్మా బాగుపడేది? బ్రిటిష్ వాళ్ళకి మనకి తేడా ఏందంట? ఈ దేశానికి భవిష్యత్తు లేదు అన్నట్టు అనిపిస్తుంది మాకు రాను రాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం? కొద్దిగా అనుబుద్ధి అవుతుంది, కానీ ప్రధాన ప్రతిపక్షం లేకుండా అంటే మసాలా ఉండాలి కదా, అది మిస్ అవుతుంది. కాకపోతే కొద్దిగా వినుసంపైన భాష కొద్దిగా చెవులకి చక్కగా ఉంటుంది. అది కొద్దిగా ఇష్యూస్ కూడా ఎలివేట్ అవుతున్నాయి. చెప్పండి సార్, ఎలాంటి చర్చలు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆర్థిక విధానమే చర్చ జరగాలి. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు అన్ని కోల్పోయిన రాష్ట్రం, రాజధాని కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, అలానే రైల్వే జోన్ కావాలి, అలానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యూత్కి రైల్వేలో జాబ్స్ రావాలంటే ఎగ్జామ్ రాయాలంటే అటు తెలంగాణ వెళ్ళాలి, లేకపోతే ఒరిస్సా వెళ్ళాలి, లేకపోతే తమిళనాడు వెళ్ళాలి. వాళ్ళను కొడతారు, మీ రాష్ట్రాలు పెట్టుకో ఇక్కడ ఎందుకు వచ్చావని. సో మనకు కూడా తెలంగాణ కంటే మన రాష్ట్రం మధ్య మనకు కూడా ఒక రైల్వే బోర్డు లాంటిది వస్తే బాగుంటుంది. అట్లనే ఎయిమ్స్ కాలేజ్, ఎయిమ్స్ హాస్పిటల్ అది కొద్దిగా డెవలప్ కావాలి. ఇట్లా డెవలప్ కొద్దిగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేయాలన్న తప్పన నాయకుల్లో ఉంటే కొద్దిగా రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. అంటే నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది మేడం. చెప్పండి మీ ఒపీనియన్ అండి. సమావేశాల గురించి ఏమో కానీ ఏ ప్రభుత్వం అయినా సరే మేడం గారండి, ఉచితము అనే పదం ఎప్పుడైతే వాడతామో దాన్ని అమలు చేస్తామో అప్పుడే ప్రజలు పనిచేయటం అనుకుంటారు మేడం గారు. ఉచిత అది ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం మీద నేను కామెంట్ చేయను. ఉచిత పథకాలు, ఉచితము అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజల యొక్క తలసరి ఆదాయం ఏదైనా సరే ఇన్కమ్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేయరు. అది ఉచితము అనే బదులు ఏదైనా ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ అవన్నీ పెట్టి వాళ్ళకి ఉపాధిని ఇస్తే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటారు కదా. ఆ కంపెనీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ ప్రతినిధులు ఎవరైతే కంపెనీలు పెట్టారో, ఎవరైతే ఫ్యాక్టరీలు పెట్టారో, ఎవరైతే సంస్థలు స్థాపించారో వాళ్ళు హై స్కూల్ స్థాయి నుంచి 7th క్లాస్ స్థాయి నుంచి 7th నుంచి 10th నుంచి ఇంటర్, ఆ తర్వాత డిప్లొమా కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీ కానీ అన్ని విద్యా సంస్థలని వాళ్ళు సందర్శించాలి. వీళ్ళు పలానా కంపెనీకి సెలెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, మీరు ఈ నైపుణ్యాలు ఉంటే ఈ కంపెనీకి సెలెక్ట్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ చెప్పాలి. ఆ నైపుణ్యాలను వాళ్ళు పెంపొందించాలి. అంతేగాని సర్టిఫికేట్లు ఇచ్చి అనామకంగా మీ తిప్పలు మీరు పడండి అంటే ఎట్లా మేడం గారు చెప్పండి? అది ప్రస్తుతం జరుగుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఎట్లా జరుగుతుంది. సర్టిఫికేట్లు ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు అనామకంగా ఏదో పని చేసుకుంటారు. అవసరం ఏదో ఒకటి దొరికింది పని. అసలు వాస్తవానికి ఇప్పుడు చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి పొంతం లేదు మేడం గారు అండి. అది ఏ సమస్య, అది ఏ ప్రభుత్వం అయినా కానీ అసలు మీరు సమాజంలో మీరు తిరుగుతున్నారు కదా, మీరు కూడా ఒక రిపోర్టర్ కదా, మీరు చదువుకున్నది ఏంటి, మరి పనిచేస్తున్నది ఏంటి? ఆ సర్టిఫికేట్ సంబంధించి ఆ చదువుకు సంబంధించిన పని మనం చేయట్లేదు. సర్టిఫికేట్లు వేరు, పనులు వేరుగా ఉంటున్నాయి.
అట్లా ఉండకూడదు మేడం గారండి. ఉచితం అనేది అసలు పూర్తిగా తీసేయాలి. ఆ ఉచితం ఎప్పుడైతే ఉందో అప్పుడే స్మాష్ అయిపోతుంది. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం.